సాధారణంగా నీళ్లలో మట్టి వస్తోంది. నీళ్లు మసకగా వస్తున్నాయకి ఒకే ఫిల్టర్ పెడితే ఖచ్చితంగా సెట్టవదు. ఏరియాను కొలవాలంటే మనం ఎలా సెంటీమీటర్లు మీటర్లు వాడతామో అదేవిధంగా నీళ్లలో ఉన్న ధూళి మట్టి మలినాలను మైక్రాన్లలో కొలుస్తాం. ఉదాహరణకి ఒక జుట్టు సుమారు 40 మైక్రాన్లు ఉంటుంది. అది మనకు కనిపిస్తుంది. కాని దానికంటే చిన్న సైజులో ఉన్న మలినాలు మన కంటికి కనిపించవు. నీళ్లలో వచ్చే మలినాలు వివిధ మైక్రాన్ సైజుల్లో ఉంటాయి. 5 మైక్రాన్లు కావచ్చు, 10 మైక్రాన్లు కావచ్చు, 100 మైక్రాన్లు కావచ్చు. మీరు శాండ్ ఫిల్టర్ లేదా మల్టీగ్రేడ్ ఫిల్టర్ పెడితే అవి సాధారణంగా 100 మైక్రాన్ వరకు ఉన్న మలినాలను మాత్రమే ఫిల్టర్ చేస్తాయి. దానికంటే చిన్న కణాలు ఉంటే అవి బయటకు తప్పించుకుంటాయి. అలాంటి సందర్భాల్లో బ్యాగ్ ఫిల్టర్ వెయ్యాలి. బ్యాగ్ ఫిల్టర్ వేసినా అది సుమారు 10 మైక్రాన్ వరకు మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఇంకా చిన్న కణాలుంటే మైక్రాన్ ఫిల్టర్ వెయ్యాలి. అప్పుడు మాత్రమే 5 మైక్రాన్ వరకు ఫిల్టర్ అవుతుంది. ఉదాహరణకు బోర్వెల్ నీళ్లలో చాలా సన్నని మట్టి కణాలు వస్తాయి. శాండ్ ఫిల్టర్ వేసినా అవి పూర్తిగా ఫిల్టర్ కావు. కొన్ని సందర్భాల్లో బ్యాగ్ ఫిల్టర్లో కూడా అవి పూర్తిగా ఆగవు. మైక్రాన్ ఫిల్టర్ వేసినప్పుడే అవి సరిగ్గా ఫిల్టర్ అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు గ్రే కలర్లో, పాలు కలర్లా లేదా ఎక్కువగా మసకగా హై టర్బిడిటీగా కనిపిస్తాయి. ఇలాంటి మసక నీళ్లకు ఈ సాధారణ ఫిల్టర్లు పనిచేయవు. అలాంటి నీళ్లను శుద్ధి చేయాలంటే అల్ట్రాఫిల్ట్రేషన్ మెంబ్రేన్ ఆధారిత మడ్డీ వాటర్ ఫిల్టర్ ఉపయోగించాలి. దీని గురించి మనం వచ్చే వీడియోలో చూద్దాం.